ఫ్రెండ్స్ ఇక్కడ రెడ్ కలర్ కనిపిస్తుంది సబ్స్క్రైబ్ అయిన బటన్ ప్రెస్ చేయండి, ఆ పక్కన వచ్చే బెల్ బటన్ తప్పకుండా ప్రెస్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలా చేయడం ద్వారా నా అప్లోడ్ చేసే వీడియో కూడా మిస్ కారు. అలాగే షేర్ బటన్ ద్వారా మీ ప్రతి ఫ్రెండ్కి ఫేస్బుక్ ద్వారా వాట్సాప్ ద్వారా నా వీడియోని షేర్ చేయండి. ఫ్రెండ్స్ ప్రతిరోజు మన ఛానల్ డైలీ డిఎస్సీ పర్పస్ వీడియోస్, అదేవిధంగా ఏపీటీఎస్ జాబ్ ఆస్పిరెంట్స్ కోసం ప్రతిరోజు ఉదయం 7:30 లోపే నేను ఎడ్యుకేషన్ జాబ్ నోటిఫికేషన్ సంబంధించిన సమాచారం అందించడం జరుగుతుంది. మీకు కావాల్సిన అన్ని మెటీరియల్స్ పీడిఎఫ్స్ కూడా అందించడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళినట్టు డిఎస్సీ 2017 నోటిఫికేషన్ వచ్చిందా, స్థానికతను ఎలా నిర్ధారిస్తారని చూసిన అని చాలామంది అడుగుతున్నారు నన్ను. సో ఫ్రెండ్స్, ఇంకా డిఎస్సీ నోటిఫికేషన్ అనేది తెలంగాణ ఇంకా రిలీజ్ అవ్వలేదు. నైట్ నేను వీడియో అప్లోడ్ చేశాను. సో అదైతే ఇంకా 12 అయినా సరే ఇంకా నోటిఫికేషన్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. అధికారికంగా వెబ్సైట్లో ఎక్కడ లేదు ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా వేరే వారివి. అధికారిక వెబ్సైట్లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇంకా రాలేదు. సో అవి వచ్చినప్పుడు తప్పకుండా మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకేనా, ఇంకా అయితే నోటిఫికేషన్ అయితే ఇంకా రిలీజ్ అవ్వలేదు. చాలా పేపర్స్లో చూడొచ్చు మీరు. నేడే టీఆర్టీ ప్రకటన అంటే డిఎస్సీని మనం టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్గా జరపడానికి ప్రణాళిక అనేది వేయడం జరిగింది. చూసినట్టయితే 4 లక్షల మంది దరఖాస్తు చేసే అవకాశం అయితే ఉంది. పోటీ చాలా తీవ్రంగా ఉంది గైస్. ఉన్న 8,792 పోస్టులకి చాలా గట్టి తీవ్రత ఉంది. సిలబస్లో అస్వల్ప మార్పులు అనేది ఉంటాయట. తెలంగాణలో ఉపాధ్యాయ నిరుద్యోగులు ఎదురు చూస్తున్న టీఆర్టీ ప్రకటన శనివారం అయితే వెలువడనుంది అని ఇచ్చారు. పాత డిఎస్సీ తరహాలోనే ఒకే ఒక పరీక్ష ఉంటుంది. 4 లక్షల మంది అభ్యర్థులు హాజరయ్యే అవకాశం అయితే ఉంటుందని చెప్తున్నారు. సో శుక్రవారం ఉదయానికి ఎస్సీఏఆర్టీ వారు సిలబస్ని ఖరారు చేసి ఆ వివరాలను పాఠశాల విద్యాశాఖ ద్వారా టీఎస్పీఎస్కి అందించడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, చూసినట్లయితే పోటీ అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. ఆ సిలబస్లో అస్వల్ప మార్పులు అయితే ఉంటాయంటున్నారు. నెక్స్ట్ పేజీలోకి వెళ్ళినట్లయితే ఏదైతే సిలబస్ను వారు సబ్మిట్ చేశారో దాని ద్వారా మనకి పరీక్ష జరుగుతుంది. సిలబస్లో అయితే పెద్ద మార్పులు లేవు. గత పరీక్ష నమూనాల్లోనే ప్రశ్నలు ఉంటాయి. తెలంగాణ ఆవిర్భావం తర్వాత పాఠశాల విద్య పాఠ్య పుస్తకాల్లోని తెలుగు సోషల్ స్టడీస్లో తెలంగాణ అంశాలు చేర్చడం జరిగింది. టీఆర్టీ సిలబస్లో ఆ మేరకు మార్పులు ఉంటాయి. గతంలో 10 మార్కులు అంటే 20% జనరల్ స్టడీస్ వర్తమాన వ్యవహారాలకు సంబంధించినవి ఉండేవి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కాబట్టి తెలంగాణ కేంద్ర బిందువుగా ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. అంటే సిలబస్లో ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ సంబంధించినవి ఉన్నాయి కదా. సో వాటిలో 10 లేదా 20 మార్కులకు ఉండేవి. ఇప్పుడు మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది, తెలంగాణ డిఎస్సి సంబంధించింది కాబట్టి తెలంగాణ పుట్టుపూర్వతల గురించి అడగవచ్చు, లేదంటే ఆ యొక్క ఉద్యమాల గురించి అడగవచ్చు, తెలంగాణ చరిత్ర గురించి అడగవచ్చు, లేదా కవులు ఉన్నారు కదా. సో తెలంగాణ కేంద్రంగా ఆ యొక్క కవుల గురించి కానీ ఆ యొక్క చరిత్ర గురించి కానీ అడిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో వీటికి ఎక్కువగా ఫోకస్ చేయండి మీరు. అలాగే స్థానికత అనేది చూసినట్లయితే రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం అయితే ఉంటుంది. ఇది అంటే అభ్యర్థి 4వ తరగతి నుండి 10వ తరగతి ఎక్కడైతే చదివాడో దాన్ని స్థానికతగా తీసుకుంటారు. ఒక సంవత్సరం అటు ఇటుగా అయినంటే ఒకవేళ 7 ఏళ్లలో ఒక సంవత్సరం ఒక జిల్లాలో, మిగిలిన 6 సంవత్సరాలు 2 జిల్లాల్లో సమానంగా చదివితే చివరి తరగతులను పరిగణలోకి తీసుకుంటారు. అంటే 8, 9, 10వ తరగతులు ఎక్కడ చదివితే ఆ జిల్లాని స్థానిక జిల్లాగా తీసుకుంటారని అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి. అంటే కొంతమంది 2 నుంచి 4, తర్వాత 4 నుంచి 6, తర్వాత 6 నుంచి 10 చదువుతుంటారు. సో వారికి ఎక్కడ మేము 7 సంవత్సరాలు చదవలేదు కదా అంటే వారికి 8, 9, 10 ఎక్కడైతే చదివారో వాటిని స్థానికతగా ఆ యొక్క ప్లేస్ని వారికి స్థానికతంగా తీసుకోవడం జరుగుతుంది. సో వారు అక్కడి నుంచే వాళ్ళు లోకల్ కింద సబ్మిట్ చేసుకోవచ్చు, వారు అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఉంటుంది. సో చూద్దాం మరి నోటిఫికేషన్లో మరి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందో. మరి ఇవన్నీ పేపర్స్లో ఇచ్చాడు. అదేవిధంగా ఇంకా నోటిఫికేషన్ అయితే రాలేదు. అవి చాలా వెబ్సైట్లో వస్తాయని చూపించాయి. అధికారిక వెబ్సైట్ వచ్చిన వెంటనే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ గైస్.